నమస్తే. సో గత కొన్ని రోజులుగా ఒక హాట్ టాపిక్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ లక్షద్వీప్ ఐలాండ్స్ విజిట్ చేసినప్పటి నుంచి మాల్డీవ్స్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. అండ్ ట్విట్టర్ ద్వారానే ఇప్పుడు ఒక పెద్ద నేషనల్ ఇష్యూ లాగా కూడా అది తయారైంది. సో ఇవాళ దీని మీద చర్చించడానికి మనతో ఉన్నారు మిస్టర్ పవన్ శ్రీ హర్ష గారు. ఆయన నేషనలిస్ట్ హబ్లో ఒక రీసెర్చ్ అనలిస్ట్. సో హర్ష గారు నమస్తే, వెల్కమ్. నమస్తే అండి. సో మీరు గత కొన్నాళ్ళుగా మీరు ఇవన్నీ అనలైజ్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా అనలైజ్ చేస్తున్నారు. అంటే మాల్డీవ్స్ అని ఇప్పుడు ఈ టాపిక్ ఉంది. సో ఇవాల్టి మన ఎపిసోడ్లో మనం అసలు మాల్డీవ్స్కి ఈ ఇష్యూ బేసిక్ అర్థం అవ్వడానికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మాల్డీవ్స్ అట్లా రియాక్ట్ ఎందుకు అయింది, అండ్ మన భారతదేశంలో కూడా మనం అట్లా ఎందుకు రియాక్ట్ అవుతున్నాం అనేది దీని మీద డిస్కస్ చేద్దాం. సో మీ అభిప్రాయంలో గత వారంగా ఏం జరుగుతుందని అంటారు మీరు? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇండియా అంటూ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఫస్ట్ థింగ్ మనం అది అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఇండియన్ గవర్నమెంట్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇట్ ఈస్ ఏ మూమెంట్ దట్ ఈస్ బీయింగ్ రన్ బై ఇండియన్స్. భారతీయులు నడుపుతున్న ఒక మూమెంట్ ఇది. ఎందుకు అంటే మాల్దీవ్స్ రూలింగ్ గవర్నమెంట్ లీడర్స్ ఇండియాని అబ్యూస్ చేయడం మొదలెట్టారు పరుష పదజాలంతో. మోడీని, మన ప్రధానమంత్రిని లక్షద్వీప్ వెళ్తే వాళ్ళు భారతదేశాన్ని, హిందూస్ని, మన ప్రధానమంత్రిని వాళ్ళు టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఆయన ఎక్కడ మాల్డీవ్స్ అనే రిఫరెన్స్ కూడా ఎక్కడ ఇవ్వలేదు. మరి ఆయన ఎగ్జాక్ట్లీ ఎందుకు అంటే లక్షద్వీప్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ చెప్పుకోవడానికి మాత్రమే. బట్ దానికి ఇప్పటివరకు కూడా అంత ఒక ఏమంటారు ఎక్స్పోజర్ రాలేదు. కరెక్ట్. మన ప్రధాని అక్కడికి వెళ్ళి ఏవైతే ట్వీట్లు ఉంటాయో ఆయన ట్వీట్ చేసిన నెక్స్ట్ మూమెంట్ నుంచి లక్షద్వీప్కి విపరీతమైన ట్రాక్షన్ వచ్చింది. మీరు కనుక న్యూస్లో చూసినట్టయితే దాని గురించి వరల్డ్ మొత్తం సెర్చ్ చేయడం కొన్ని 34,000 టైమ్స్ పెరిగింది. వరుసగా కొన్ని రోజుల పాటు అది నెంబర్ 1లో ఉంది లక్షద్వీప్ అనే ఒక వర్డ్. బేసికలీ లక్షద్వీప్ అనేది ఇంత సెర్చ్ చేస్తుంటే అది భారత్కి చాలా ప్రాఫిటబుల్. ఒక మంచి టూరిస్ట్ సెక్టర్ మనకి డెవలప్ అవుతుంది, ఆ ప్లేస్ డెవలప్ అవుతుందని. కానీ అదే టైంలో దాని ద్వారా అంటే లక్షద్వీప్ అనే ప్లేస్ ఒక డెవలప్ అయితే, దానికంటూ ఒక టూరిజం సెక్టర్ బిల్డ్ అయితే నష్టపోయేది మాల్దీవ్స్. ఇప్పుడు మనకి టైమింగ్ కూడా ఎందుకు అట్లా? ఇప్పుడు మోదీజీ ఇన్నాళ్ళు ఎప్పుడూ చేయలేదు అట్లా. అవును, సడన్ గా లక్షద్వీప్కి వెళ్ళారు, 1,00,000 ట్వీట్లు జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ టైమింగ్ ఎందుకు చూస్ చేసినట్టు ఆయన? ఇక్కడ యాక్చువల్లీ ఇంకో 2 థింగ్స్ ఉన్నాయండి. మన ప్రధానమంత్రి లక్షద్వీప్ని ఎప్పటి నుంచోనే ఆయన యాక్చువల్లీ ఫోకస్ పెట్టారు, దీన్ని మనం ఒక టూరిస్ట్ హబ్గా మనం దీన్ని క్రియేట్ చేయాలి అని. ఆయన కోవిడ్ తర్వాత ప్రఫుల్ పటేల్ అనే ఆయన్ని అక్కడ గవర్నర్గా పెట్టారు. ఆయన అక్కడ రాడికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దానివల్ల అక్కడ ఉన్న లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అపోజ్ చేశారు. బీఫ్ బ్యాన్ పెట్టారు. ఆల్కహాల్ మీద అంటారు కొత్త రెస్ట్రిక్షన్ లేదు, యూ కెన్ యూజ్ ఆల్కహాల్ అన్నారు. ఇవన్నీ అక్కడ వాళ్ళకి నచ్చలేదు. కానీ ఆయన ప్రఫుల్ పటేల్ వెనక్కి వెళ్ళలేదు, అవన్నీ కంటిన్యూ చేశారు. అండ్ టాటా హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అక్కడ స్పేస్ ఇచ్చారు. మీరు విల్లాస్ డెవలప్ చేయండి, టూరిజం సెక్టర్కి వచ్చిన ఏవైతే రిలేటెడ్ హోటల్స్ ఉంటాయో మీరు అవన్నీ డెవలప్ చేయండి అన్నారు. బట్ ఏంటంటే దీనికి ఇంత ట్రాక్షన్ రాలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు వచ్చింది అంటే జియో పాలిటిక్స్. ఇప్పుడు ఉన్న మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ముయిజు, హీఈస్ కంప్లీట్లీ యాంటీ ఇండియా. ఎందుకంటే ఆయన, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మామూలుగా మాల్దీవ్స్కి ఎవరైనా ప్రెసిడెంట్ అయితే ఆయన ఫస్ట్ వచ్చేది భారత్కి. అది ఆచారం అనక్కర్లేదు, బట్ ఇట్ హ్యాస్ బీన్ ఎ ట్రెడిషన్ ఫర్ సమ్ టైమ్. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ముయిజు గెలిచిన తర్వాత వెళ్ళింది టర్కీ అనేది ఎంత భారత్ వ్యతిరేక దేశమో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కశ్మీర్ విషయంలో కానివ్వండి, ముస్లిం బ్రదర్హుడ్లో కానివ్వండి, టర్కీ స్టాండ్ బిహైండ్ ద సీన్స్ అది చేసేవి అందరికీ తెలిసిందే. అలాంటి దేశానికి వెళ్ళారు, ఇండియా రియాక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోవాలన్నారు, ఇండియా ఏమీ రియాక్ట్ అవ్వలేదు, ఇంక్లూడింగ్ ఇండియన్స్. నేను ఇక్కడ 2 ఇండియా ఇన్ ది సెన్స్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ సిటిజన్స్ పట్టించుకోలేదు. ఇండియా అవుట్ క్యాంపెయినింగ్ చేస్తూ వచ్చారు, ఫండెడ్ బై చైనా అండ్ ISI. ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఇన్ఫాక్ట్ 2014 ఆ టైంలో కూడా మనకి ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది గత కొంతకాలంగా నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ముయిజు ముందర ఉన్న గవర్నమెంట్ ఉన్న టైంలో చాలా నడిచింది. ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ప్రో ఇండియా, యాంటీ చైనా. సో అప్పుడు అంటే వాళ్ళ కోసం అని చెప్పి చైనా ఫండింగ్ చేసింది అనే వార్తలు కూడా చాలా వచ్చాయి. ఈవెన్ ISI
వాళ్ళు ఇండియా అవుట్ క్యాంపెయినింగ్ అనేది చాలా అగ్రెసివ్గా చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద క్యాంపెయినింగ్, ఫోటోలు పెట్టి అవమానించినట్టు చేసి. ఎగ్జాక్ట్లీ. ఆ ఇండియా అవుట్ క్యాంపెయిన్ లీడ్ చేసిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఇప్పుడున్న కరెంట్ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ముయిజు. మీరు నెట్లోకి వెళ్ళి చూసినట్టయితే తెలుస్తుంది, ఇండియా అవుట్ షర్ట్ వేసుకుని కూడా ఉన్నారు. అంటే అది ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మాల్దీవ్స్ హిస్టరీలో చూసినా కూడా 1988లో ఫస్ట్ టైం అక్కడ ప్రభుత్వాన్ని పడేద్దామని ఈ తమిళ ఈలంని వాళ్ళ హెల్ప్ తీసుకొని అక్కడ ఒక లోకల్ బిజినెస్ మెన్ ట్రై చేసినప్పుడు భారతదేశం నుంచి ఆర్మీ వెళ్ళింది, మన రా ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసింది. అది కూడా అప్పుడు కూడా మీరు గమనిస్తే వాళ్ళు డైరెక్ట్గా మనల్ని హెల్ప్ అడగల. వాళ్ళు ఫస్ట్ అడిగింది పాకిస్తాన్ అడిగారు హెల్ప్ చేయండి, తర్వాత వాళ్ళు శ్రీలంకని అడిగారు, తర్వాత వాళ్ళు సింగపూర్ని అడిగారు, తర్వాత యూఎస్ని అడిగారు, తర్వాత యూకేని అడిగారు. యూకే చెప్పింది, అరే నాయన పక్కనే భారతదేశం ఉన్నప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు, అడగండి అంటే వితిన్ 16 hours 16 గంటల్లో మన ఆర్మీ క్యాంపెయిన్ మొత్తం రెడీ ఉంది, దిగిపోయారు, ఫుల్ ఆన్ వాళ్ళ లైఫ్స్ రిస్క్ చేసి మరి వాళ్ళ గవర్నమెంట్ నిలబెట్టాం 1988. మళ్ళీ 2004 సునామీ అప్పుడు జరిగినప్పుడు మన ఫస్ట్ కంట్రీ టు హెల్ప్ దెమ్. మళ్ళీ 2014లో వాళ్ళకి వాటర్ క్రైసిస్ జరిగింది. ఒక పెద్ద అంటే వాళ్ళకి మనలాగా వాళ్ళకి పర్వతాలు ఇవన్నీ లేవు, సో దానివల్ల వాళ్ళకి వాటర్ రిసోర్స్ అంతా ఒక వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ వాడతారు. దాంట్లో అది తగలబడిపోయి అదంతా డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి వాటర్ లేకపోతే అప్పుడు మనం వాటర్ పంపించాం. మళ్ళీ 2020లో వాళ్ళకి మీజిల్స్ అనే ఇష్యూ అది మొదలైతే, డిసీజ్ మొదలైతే ఒక 30,000 ఫ్రీ వ్యాక్సిన్స్ పంపించాం. అండ్ కోవిడ్ అప్పుడు కూడా మనం ఇట్స్ నోన్ ఫ్యాక్ట్, కోవిడ్ అప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తాం. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళల్లో ఇట్ ఇస్ నాట్ దట్ అందరూ మాల్దీవ్స్ అందరూ ద్వేషిస్తున్నారని కాదు, ఒక పార్టీ సపోర్ట్ చేస్తుంది అనుకున్నట్టు. ఇంతకు ముందర మొహమ్మద్ సలీ గవర్నమెంట్ అనేది అది ప్రో ఇండియా ఉంది, కానీ ఇంకా ఆ దేశంలో మనకి యాంటీ ఇండియా స్టాన్స్ కూడా ఉంది. సో ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అది అంటే హెల్ప్ తీసుకునేది ఉంది, కానీ ప్రజలు కూడా ఓట్ చేసింది యాంటీ ఇండియా, ఇండియా అవుట్ అనే కాన్సెప్ట్కి ఓట్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఒకటే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది, జనాలు దానికి మేబీ వాళ్ళు దే బాట్ దట్ లై, కరెక్ట్, అది అయ్యి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఒకటేంటి అంటేనండి, నేను ఇందాక చెప్తుంది అదే, మనం ఎక్కడ కూడా వీళ్ళు ఇంత చేసినా మనం ఎక్కడ రియాక్ట్ అవ్వలే. ఇండియా బీట్ ఇండియన్ పబ్లిక్, బీట్ ఇండియన్ గవర్నమెంట్. అసలు ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ న్యూస్ లో కూడా రాలా, మనకి పట్టించుకోలేదు, మనం ఎవరం పట్టించుకోలేదు. ఇన్ఫాక్ట్ ముయిజు వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోవాలన్నా కూడా మనం వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ హెల్దీ రిలేషన్షిప్ అని అన్నారు. మన ఎవరైతే డిప్లొమాట్స్ ఉన్నారో మన సైడ్ నుంచి అవే వచ్చాయి. మీరు ఇండియన్ ఆర్మీని వెళ్ళిపోవాలన్నారు, మనం ఏమీ ఓకే. అప్పుడు కూడా ఇండియాతో ఏవైతే కాంట్రాక్ట్లు టైస్ రిన్యూ చేసుకునే ఉన్నాయో వాళ్ళకి చేసుకోవడానికి ఇష్టపడలేము మాల్దీవ్స్ గవర్నమెంట్. అప్పుడు కూడా మనం కామ్గానే ఉన్నాం. కానీ ఎప్పుడైతే లక్షద్వీప్ వెళ్ళినప్పుడు మాల్దీవ్స్ మినిస్టర్లు కానివ్వండి, పార్టీ లీడర్స్ కానివ్వండి, టూ పర్సనల్, వాళ్ళు ఓన్లీ టార్గెట్ చేసింది నరేంద్ర మోడీ అనే వ్యక్తిని కాదు, భారత ప్రధానమంత్రిని, భారతదేశాన్ని, భారత్లో ఉన్న మెజారిటీ హిందూస్ని, కౌడంగ్ అని, కౌ పీపుల్ అని, స్మెల్ వస్తుందని, ఇంకింత అనేసరికి ఆబ్వియస్లీ ఎవ్రీవన్ గాట్ పిస్డ్ ఆఫ్. గౌతమ్ అదానీది లాస్ట్ వీక్లో ఒక్క రోజు నెట్వర్త్ రేజ్ అయిన దానంతా కూడా లేదు మాల్దీవ్స్ జీడిపి, ప్రిసైజ్లీ చెప్పాలంటే. అలాంటి ఒక దేశం అంటే ఇంకా ఎందుకు ఉండాలి అని జనాల్లో వచ్చింది చాలా. అంటే ఇప్పుడు అదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా నంబర్ 1 టూరిస్ట్ వచ్చినది భారతదేశం నుంచి, అండ్ వాళ్ళకి మోస్ట్ అమౌంట్ ఆఫ్ లోన్స్ అంటే డెట్ లోన్ లాగా వచ్చింది చైనా నుంచి. సో 20% వాళ్ళకున్న డెట్ అంటే ఆల్మోస్ట్ $1.3 billion డెప్ట్ వాళ్ళకు ఉన్నది టువర్డ్స్ చైనా. కానీ వాళ్ళు ఇంకా డెప్ట్ సెంట్రిక్ గానే వెళ్తున్నారు. సో ఇది నేను ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చూసాను, వాళ్ళు ఏమన్నారంటే భారత్కి చైనాకున్న పెద్ద డిఫరెన్స్, భారత్ ఏమంటుందంటే ఎయిడ్ చేద్దాం, హెల్ప్ చేద్దాం, ఫ్రీగా వ్యాక్సిన్లు ఇద్దాం, ఫ్రీగా ఇది ఇద్దాం, ఫ్రీగా పోర్ట్లు కడదాం, ఫ్రీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడదాం. చైనా ఏమంటుంది ఫ్రీ కాదు అన్ని లోన్ అంటుంది, మేము చేస్తాము బట్ మీరు తర్వాత చిన్నగా ఇద్దు కానీ అంటారు. అండ్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇవ్వలేరని తెలుసు. వాళ్ళ తర్వాత ఇవ్వకపోతే సరే మీరు ఇవ్వట్లేదుగా, మేము మా షిప్ పెట్టుకుంటాం, మేము మా ఆర్మీ పెట్టుకుంటాం, మేము ఒక బేస్ తీసేసుకుంటాం. ఇది పాకిస్తాన్ జరిగింది, శ్రీలంకతో జరిగింది, ఇప్పుడు మేబీ పర్హాప్స్ ఇప్పుడు మాల్దీవ్స్తో కూడా జరుగుతున్నది. యాక్చువల్లీ మాల్దీవ్స్లో అక్కడి వరకు వచ్చింది, కానీ ఇండియా అదే అవ్వకూడదు అని చెప్పి ఇండియా ట్రై చేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్, మై అనలైజేషన్ ఇస్ ఇండియన్ గవర్నమెంట్ అంత అగ్రెసివ్గా డైరెక్ట్ ఏమీ అనకపోవడానికి రీజన్ ఏంటంటే, మాల్దీవ్స్ అనేది ఇండియాకి చాలా క్లోజ్ అండ్ స్ట్రాటజికల్లీ చాలా ఇంపార్టెంట్ రీజన్. ఇండియన్ ఓషన్ రీజన్లో మాల్దీవ్స్ అనే కంట్రీ, జస్ట్ ఇమాజిన్ టైస్ మొత్తం బ్రేక్ అయిపోయి మాల్దీవ్స్ చైనా గ్రిప్లోకి వెళ్ళిపోతే ఇట్ విల్ బి అ వెరీ డిజాస్ట్రస్ సిచ్యువేషన్ ఇండియా విల్ బి ఫేసింగ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే వాళ్ళు ఒక్క ఆర్మీ షిప్ పెట్టుకుంటే చైనా వాళ్ళకి మన కర్ణాటక, కేరళ ఇవన్నీ చాలా ఈజీగా కనబడతాయి. అవి చాలా ప్రాబ్లం. ఇప్పుడు మనకు హంబన్ టోటా ఆల్రెడీ ఉంది, మనకు ఆల్రెడీ ఒక హెడేక్ ఉంది హంబన్ టోటాతోని. సో వీ డోంట్ వాంట్ అనదర్ హెడేక్. అందుకే ఇప్పుడు కూడా మనం యాక్చువల్లీ వీఆర్ అదే అన్నాను, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు,
ఇండియన్స్ నడుపుతున్నారు. మేబీ ఒక గ్రూప్ ఆఫ్ ట్విట్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఎవరన్నా వింగ్ ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఇప్పుడైతే నడుపుతున్నది ఇండియన్స్. ఎందుకు అంటే అదే చెప్తున్నాను, మీరు మమ్మల్ని అంటారా? ఇంకా ఎంతకాలం భరించాలి? ఇది ఇప్పుడు హిపోక్రసీ అది కూడా కాదు. మన వాళ్ళు ఇలా మా ప్రధానమంత్రిని అంటున్నారు, మీరెంత, మీ దేశం ఎంత, మేము టూరిస్టులు పంపిస్తే బతికే దేశం మీది అని అంటే వాళ్ళు రిటర్న్ ఇండియాని అటాక్ చేస్తున్నారు. మీరు మమ్మల్ని బాయ్కాట్ అంటారు అది అని. ఇది హిపోక్రసీ కాదా? మీరు ఇండియా అవుట్ అనొచ్చు, యోగా డే చేసుకుంటే మీరు ఇండియాని తిట్టచ్చు, హిందూస్ని మీరు అవమానించవచ్చు, ఇండియన్ ప్రధానమంత్రిని అంటారు, ఇండియా అని అంటారు, మీరెంత, మీ అవకాశం ఎంత అని అంటారు. మీరు ఇన్నందుకు హర్ట్ అయ్యి ఇండియన్స్ వీ బాయ్కాట్ మాల్దీవ్స్ అంటే అక్కడ అందరికీ తప్పు వస్తుంది. ఇండియా అవుట్ అన్నప్పుడు కనుక ఇండియన్స్ ఇలాగే రియాక్ట్ అయ్యి ఉంటే మాల్దీవ్స్ మీద ఎలా ఉంటుండే? కరెక్ట్, అంటే అప్పట్లోనే చేసి ఉండొచ్చు బాయ్కాట్, అప్పుడు చేయలేదు. వాళ్ళ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు దే క్రాస్ ద లైన్ క్రాస్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు యాజ్ వి స్పీక్ ఈ నెక్స్ట్ ఒక 5 days కి ఇప్పుడు ముయిజు కూడా చైనాకి చాలా అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళారు. అది ఇన్ఫాక్ట్ అది ఇష్యూ మొదలైన తర్వాత విషయం కాదు, ఇది డిసెంబర్లోనే డిసైడ్ చేశారు వాళ్ళు వెళ్ళబోతున్నాము అని. ఇన్ఫాక్ట్ అది ఇంకా భారత్కి రాలేదు. భారత్కి రాకుండా చైనాకి వెళ్ళి ఇంకా ఎన్నో ప్యాక్స్ సైన్ చేయబోతున్నారు, ఎన్నో లోన్స్ తీసుకోబోతున్నారు. సో దీనివల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్, అంటే ఇండియాకి ఏమన్నా, భారత్కి ఏమన్నా దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ అనేది జరగదు. ట్రూలీ ఇప్పుడు ముయిజు అనే వ్యక్తి, ఇప్పుడు మీరు చూసినట్టయితే ముయిజు అపాలజీ చెప్పాడు అండ్ ఆయన వాళ్ళని గవర్నమెంట్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. బట్ ఇదంతా ఎప్పుడు వచ్చింది? అవుట్రేజ్ పీక్ వెళ్ళాక, ఎగ్జాక్ట్లీ. మీరు చూసినట్టయితే కొన్ని వేల టికెట్ల బుకింగ్ ఆగిపోయింది, హోటల్ క్యాన్సిలేషన్స్ జరిగాయి. అంటే వాళ్ళ ఎకానమీకి ఇంపాక్ట్ ఇస్తోందని వాళ్ళకి తెలిసిన తరువాత వాళ్ళు ఇది చేశారు. లేకపోతే కనుక వాళ్ళు వదిలేసి ఉండేవాళ్ళు మామూలుగానే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఇండియాని అటాక్ చేయడానికి ఈ మధ్య వరల్డ్లో మీరు చూసినట్టయితే ఇది ఒక కామన్ వర్డ్స్ అయిపోయి. మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మేము ఆల్వేస్ వి స్టాండ్ విత్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎవరికన్నా ఏమైనా అనే ఎక్స్ప్రెషన్ ఉంటుందని వాళ్ళు అలాగే ఉంటుండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో వాళ్ళు అప్పుడు రియాక్ట్ అవ్వడం మొదలెట్టారు. కానీ ఇప్పుడు ముయిజు దీనివల్ల ఇప్పుడు ఏంటంటే యాజ్ ఇఫ్ ఇండియా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది, ముయిజుకి తెలిసి వచ్చింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు చైనా అనేది ఇట్ మేబీ డిక్లైనింగ్ పవర్, కానీ దానికి ఇంకా చాలా క్లౌట్ ఉంది. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం అగ్రిమెంట్స్ చేసుకుంటారో తెలీదు. అక్కడ ఏమవుతుంది అనేది ఆబ్వియస్లీ బయటికి రాదు. వచ్చినా అది ఇట్ వోంట్ బి వెరీ ట్రాన్స్పరెంట్. అంటే మనకి ఇది ఒక రిపిటేటివ్ థీమ్ లాగా కనబడుతుంది. మాల్దీవ్స్లో, శ్రీలంకలో ఎట్లా ఉంటుందంటే అక్కడ ఎట్లా డిసైడ్ అయిపోయిందంటే ఒక పార్టీ ప్రో చైనా ఉంటుంది, ఒక పార్టీ ప్రో భారత్ ఉంటుంది. అండ్ ఎప్పుడు ఈ టసల్ జరుగుతుంది. ఈ టసల్లో చాలా మటుకు మన ఇంటెలిజెన్స్, మన రా వైపు నుంచి కూడా ఇన్వాల్వ్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో డైరెక్ట్గా తెలిసింది కూడా ఆ విషయం, రా ఇన్వాల్వ్ అవుతుందని, నేపాల్లో రా ఇన్వాల్వ్ అవుతుందని. మనం ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్, అంటే మనం ఎలా చూస్తున్నామని. కేపీ శర్మ ఓలీ గవర్నమెంట్ అక్కడ క్రైసిస్లో ఉన్నప్పుడు సమంత్ గోయల్ అప్పటి రా చీఫ్, ఆయన అక్కడే ఉన్నారు. ఆయన టాక్స్ చేశారు. బట్ మేబీ ఆయన ఉండుండొచ్చు ఆర్ మేబీ లేకపోవచ్చు. ఇండియా ఇస్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్. సమాజం కూడా డిసైడ్ చేసుకుంటుంది అంతే, మనకి ఏ గవర్నమెంట్ కావాలి, ప్రో చైనా, ప్రో భారత్ అంతే. సో ఇప్పుడు నేను అనేది అదే, ఇక్కడ నాట్ ఓన్లీ మాల్దీవ్స్, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మాల్దీవ్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు అంటే ఇండియన్ అంటూ ఓకే, బట్ మాల్దీవ్స్ అన్నదానికి ఇండియన్స్ రియాక్ట్ అయితే ఇండియన్స్ అంటూ ఇండియాలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఎకోసిస్టమ్ రియాక్ట్ అవుతాం. అంటే పొటెన్షియల్లీ భారత్లో కూడా ఒక ప్రో భారత్, ప్రో చైనా అనే మెకానిజం స్టార్ట్ అవుతుంది. అది ట్రూ, అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు మాల్దీవ్స్ లాంటి ఒక చిన్న నేషన్ భారత్, సరే పోనీ ప్రధానమంత్రిని అంటే మీకు ఏం పట్టదు, ఓకే ఫైన్, కనీసం భారత్ని అన్నప్పుడన్నా మీరు రియాక్ట్ అవ్వాలి కదా. ఇదేనా ఫారెన్ పాలసీ అని అంటారు. బై ఫారెన్ పాలసీ ఇండియా ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు దీంట్లో. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇండియన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇండియన్స్ రియాక్ట్ అవుతుంటే ఇండియన్స్ రియాక్ట్ అవ్వకూడదని ఇండియన్ గవర్నమెంట్ ఎలా చెప్తుంది? కరెక్ట్. 140 బిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీని, అంటే వాళ్ళు ట్విట్టర్లో ఇప్పుడు ఎంతమంది ఉంటారు, వాళ్ళందరికీ చెప్తుందా ఇండియన్ గవర్నమెంట్ మీరేమి రియాక్ట్ అవ్వకండి అని? రియాక్ట్ అయ్యారు కాబట్టే కదా ఈ మూమెంట్ వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎవరి వైపు నిలబడుతుంది అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు. యాక్చువల్లీ అది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఇప్పుడు సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. మీరు చూసినట్టయితే అభిషేక్ మను సింఘ్వి ఇండియాని ఆయన అనడం స్టార్ట్ చేశారు, మాల్దీవ్స్ని ఇలా అన్నందు. ఏమన్నారు ఆయన? అభిషేక్ మను సింఘ్వి ట్వీట్ చూస్తే, ద హులబులు ఆఫ్ రైట్ వింగ్ ట్రోల్స్ ఓవర్ లక్షద్వీప్ వర్సెస్ మాల్దీవ్స్ హ్యాస్ ఫర్దర్ పుష్ ద క్లోజ్ అలై అవే. మోడీజీ బిగిన్స్ ద డ్యామేజ్, బగ్స్ యాంప్లిఫై ఇట్, గో గెట్ సమ్ విజ్డమ్. మోడీజీ ఏం చేశారు? మోడీజీ మాల్దీవ్స్కి వెళ్ళొద్దన్నారా? బాయ్కాట్ మాల్దీవ్స్ నడిపారా? మాల్దీవ్స్ అవుట్ అని ఏమన్నా అన్నారా? ఆయన ఏమనలే. ఆయన అన్నదల్లా ఏంటి, లక్షద్వీప్ చాలా బాగుంది అన్నారు. బగ్స్ అంటే ఎవరు నీ దృష్టిలో?
కాంగ్రెస్ దృష్టిలో భక్స్ అంటే ఎవరు? దేశభక్తులా? అంటే వీళ్ళు దేశ వ్యతిరేకులను వీళ్ళే డిక్లేర్ చేసుకుంటున్నారు. అట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయినా వెంకటేష్ ప్రసాద్ వాళ్ళు కూడా కమెంట్ చేశారు లక్షద్వీప్ ని ప్రమోట్ చేద్దామన్నారు. అలాగే వెంకటేష్ ప్రసాద్ మాల్దీవ్స్ కూడా కొంచెం క్రిటికల్ గా అన్నట్టున్నారు కదా ఆయన. వెంకటేష్ ప్రసాద్, అక్షయ్ కుమార్ అయితే చాలా ఓపెన్ గా మాల్దీవ్స్ అన్నారు. అక్షయ్ కుమార్ అన్న దానికి మాల్దీవ్స్ వాళ్ళు రియాక్ట్ కూడా అయ్యారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఇండియా హ్యాస్ ట్రిగ్గర్ ద రైట్ నౌ. వాళ్ళకి ఎక్కడైతే దెబ్బ తగులుతుందో అక్కడ కొట్టింది ఇండియా. వాళ్ళకి ఇప్పుడు అదే భయంగా ఉంది. ఇప్పుడు ఇది వాళ్ళకి పొలిటికల్ గా కూడా ఇంపాక్ట్ అవ్వచ్చా? పొలిటికల్లీ ఆల్రెడీ ఒక అపోజిషన్ లీడర్ వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయాలన్నారు. అచ్చా, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అన్నారు. మీరు ఇక్కడ ఇంకో జియో పొలిటికల్లీ చూసినట్టయితే మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే లక్షద్వీప్ని మోడీ డెవలప్ చేస్తున్నారు. లక్షద్వీప్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లక్షద్వీప్. మీరు ఆ కోస్టల్ బెల్ట్ చూడండి. గోవా ఆల్రెడీ ఉంది. కరెక్ట్, గోవా ఆల్రెడీ ఉంది అక్కడ డెవలప్డ్. కేరళ డెవలప్ అవుతుంది. ఐ మీన్ కొచ్చి ఉంది, తమిళనాడు ఉంది. ఇప్పుడు మామూలుగా నార్త్ ఈస్టే మోడీజీ డెవలప్ చేయలేనప్పుడు లక్షద్వీప్ డెవలప్ చేయడం ఆయనకి ఎంత టైం పడుతుంది? ఆయనకి లక్షద్వీప్ ఆల్రెడీ డెవలప్మెంట్ చూస్తుంది ఆయనకి. ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఆయన ఇప్పుడు ఒక సటిల్ మెసేజ్ ఇచ్చింది ఏంటి అంటే ఆయన 2 ఉన్నాయి. ఆయన ఇక్కడ ఇచ్చింది ఒకటి ఇండియన్స్కి ఇచ్చారు, 2 మాల్దీవ్స్కి ఇచ్చారు. ఎవరు? మోదీజీ. ఎస్, మాల్దీవ్స్ కూడా ఇచ్చారంటారా? సటిల్ మెసేజ్. అదన్నా డైరెక్ట్ కాదు. మోడీజీ ఏది కూడా డైరెక్ట్ ఇవ్వరు ఎవరికి, అన్లెస్ హీస్ పుష్డ్. ఆయన ఇచ్చిన సటిల్ మెసేజ్ ఫస్ట్ థింగ్ ఇండియన్స్కి, మీరు లక్షద్వీప్ రండి, లక్షద్వీప్ని ఎక్స్ప్లోర్ ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ట్విట్టర్లో చూసినట్టయితే ఎక్స్ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్ అనేది ట్రెండ్ అవుతూ మొదలైంది. ఇండియాలో వేరు ప్రాంతాల్లో ఇంకా చాలా ఉన్నాయి. అండమాన్ అండ్ నికోబార్, నార్త్ ఈస్ట్ కానివ్వండి, వేరు ప్లేసులు అన్నీ ఇప్పుడు వస్తున్నాయి. అందరూ ఇక్కడికి వెళ్ళాలి. సో ఆయన ఏంటంటే మీరు ఫారెన్ వెళ్ళకండి, ఇక్కడ మన దగ్గరే చాలా ప్లేసెస్ ఉన్నాయి టూరిజంవి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మినిస్టర్స్ ఓపెన్గా వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. మీనాక్షి లేఖి గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ. సో ఇన్ ఏ వే ఆయన ఏంటంటే లోకల్ టూరిజం బూస్ట్కి ఆయన సింపుల్గా ఒక మెసేజ్ ఇచ్చారు. అది కూడా ఆయన ఫారెన్ వెళ్ళకండి అన్నట్టు అనలేదు, వెళ్ళలేదు ఆయన సరే, కానీ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి. ఎగ్జాక్ట్లీ, ఆయన ఇచ్చిన సటిల్ మెసేజ్ వీళ్ళకి తెలుసు. మోడీజీ నుంచి అలాంటి మెసేజ్ వస్తే జనాలు ఎంత వింటారో అనేది వీళ్ళకి తెలుసు. అదే వీళ్ళ భయం, అదే మాల్దీవ్స్ భయం. ఎట్ ది సేమ్ టైం మోడీజీ చెప్పింది అదే, నువ్వు ఇంత యాంటీ ఇండియా అవుతున్నావు, సీ వాట్ ఐ కెన్ డూ. అది రిజల్ట్ కనబడింది నెక్స్ట్ డే. లక్షద్వీప్ గురించి సెర్చ్ చేయడం వరల్డ్ ఓవర్గా. అండ్ ఈరోజు చూడండి, ఇప్పుడు మామూలుగా జియో పాలిటిక్స్ అనేది చాలా ట్రాన్స్పరెంట్ ఉండదు, బట్ ఇలాంటి టైంలోనే తెలుస్తుంది ఎవరు మనతో ఉన్నారు, ఎవరు లేరు అని. అఫ్ కోర్స్ ఇదేమీ చాలా పెద్దదని అన్నారు, బట్ స్టిల్ ఇజ్రాయెల్ లక్షద్వీప్ గురించి ట్వీట్ చేసింది. ఇజ్రాయెల్ ఎంబసీ, ఇజ్రాయెల్ ఇన్ ఇండియా, మీరు చూడండి, ఇజ్రాయెల్ ఇన్ ఇండియా లక్షద్వీప్ గురించి ట్వీట్ చేసింది. ఇంకొకటి ఎందుకు అంటే, ఇది ఎందుకు చెప్పాను అంటే, ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ అయ్యారో మాల్దీవ్స్ మినిస్టర్ ఆర్ స్పోక్స్ పర్సన్ లీడర్, ఎవరి అకౌంట్ అయితే ఎవరినైతే సస్పెండ్ చేశారో ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసిందో ఆవిడ మోడీని ఇజ్రాయెల్ అన్నట్టుగా ఆవిడ అన్నారు ట్వీట్లో. అండ్ ఈరోజు ఇజ్రాయెల్ చేసింది. సో అంటే వాళ్ళకి ఎక్కడైతే టచ్ చేస్తే వాళ్ళకి భయం వస్తుందో మోడీజీ ఎగ్జాక్ట్లీ అక్కడ టచ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు చూడండి, కంపెనీస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఈజ్ మై ట్రిప్ అనే కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము అక్కడికి ఫ్లైట్ షెడ్యూల్స్ చేయమని. మేక్ మై ట్రిప్ అయితే వచ్చి చెప్పింది 34,000 టైమ్స్ ఇంకా పెరిగింది. వీఆర్ డివైజింగ్ ఏ స్ట్రాటజీ అని. అంటే మా లక్షద్వీప్ గురించి సెర్చ్ చేయడం, అండ్ మోర్ ఓవర్ మీకు ఇందాక చెప్పినట్టే మాల్దీవ్స్ టికెట్ల క్యాన్సిలేషన్ పెరిగింది. సో ఇక్కడ అంతే. మోడీ ఏమన్నా చెప్పారా? మోడీ చెప్పలేదు మీరు మాల్దీవ్స్కి వెళ్ళకండి అని. జనాలు మాల్దీవ్స్ స్వయంకృతాపరాధానికి మీరు ఇండియన్స్ని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇండియన్స్ తలుచుకుంటే ఇండియన్స్ రిటర్న్ వాళ్ళని మాల్దీవ్స్ని పర్సనల్లీ అనలేకనా? అరే భయ్, మా టూరిజం మీద మీరు బతుకుతూ మీరు మమ్మల్ని అంటారా? మీరెంత, మీ అవకాశం ఎంత అని అనొచ్చు, కానీ అనలేదు. మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఇక్కడికి వచ్చి మీరు ఎడ్యుకేషన్ తీసుకుంటారు, మా దాంతో మీరు ఫండింగ్. కోవిడ్ అప్పుడు మీరు చైనాకి ఎందుకు వెళ్ళలేదని అడగచ్చు. మన వాళ్ళ ఎగ్జాక్ట్లీ మన నేవీ, మన ఆర్మీ అక్కడ వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. ఎంత హెల్ప్ చేస్తుంది అక్కడ. 1988 కూ అయినప్పుడు అంతవరకు ఎందుకు? 2014 వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇండియా కదా ఇచ్చింది. 2020లో కోవిడ్ అప్పుడు ఇండియా కదా హెల్ప్ చేసింది. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ మేము చైనా మా వెనకుంది, లేకపోతే ఐఎస్ఐ మా వెనకుంది అంటే ఫైన్.
అంటే మన స్ట్రాటజీ కూడా ఇట్లా కొంచెం దానవీర అనే టైప్లో మనం అట్లా చేసుకుంటూ ఉండటమే మంచిదా, లేకపోతే మనం కూడా ఎక్కడొకటి చైనా లాగా సరే లోన్ ఇస్తాం అనే స్టైల్లో చేయాల్సి వస్తుందా? అలా నాకు తెలిసి భారత్ ఆ స్టాండ్లోకి వెళ్ళదు. అండ్ నాకు తెలిసి భారత్ డైరెక్ట్లీ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. ఎందుకంటే మీకు చెప్పాను, డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అయితే గనక టైస్ డైరెక్ట్ కట్ అయిపోయినట్టయితే చైనాకి అడ్వాంటేజ్. ఇన్ఫ్యాక్ట్ చైనా అదే కోరుకుంటుంది ఇప్పుడు, ఇది ఇంకా ఎస్కలేట్ అవ్వాలని. చైనా కోరుకుంటుంది. సో ఇండియన్ గవర్నమెంట్ అక్కడ వరకు తీసుకెళ్ళదు. ఎట్ ది సేమ్ టైం ఇండియా వరల్డ్కి ఒక లెసన్, ఇది ఉత్తి మాల్దీవ్స్ కాదు, వరల్డ్ మొత్తానికి ఒక లెసన్. మీరు ఉత్తినే ఇంకంటూ ఇప్పుడు సౌత్ కొరియాలో రేసిజం ఉంది, సౌత్ కొరియాలో కానివ్వండి వేరే చోట్ల ఇండియన్స్ని అంటూ ఉంటారు. సో ఇది ఒక సటిల్ మెసేజ్. మీరు కనుక మమ్మల్ని అన్నట్టయితే వీ నో వే టు హర్ట్ యూ. సింపుల్ మెసేజ్ ఇది. మాల్దీవ్స్కి మోడీజీ ఇచ్చినట్టయితే వరల్డ్కి ఇండియన్స్ ఇచ్చారు. చూసారు కదండి ఇవాళ డిస్కషన్ మీరు. సో మన హర్ష గారు చాలా వివరంగా చాలా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇది ప్యూర్లీ లాజికలే కాకుండా కొంచెం ఇమోషనల్ లెవెల్లో కూడా ఆయన చెప్పారు యాక్చువల్గా భారత్ ఇచ్చిన కంట్రిబ్యూషన్స్ ఏంటి, అక్కడ జరిగే హిపోక్రసీస్ ఏంటి అనేది. సో మీరు దీని గురించి ఏమంటున్నారో ప్లీజ్ కమెంట్ బిలో. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.